ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. కానీ చాలామంది బాధ్యతగా వినియోగించుకోవాల్సిన ఓటును వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. జీవీ మాల్ ప్రెజెంట్స్ ఓటరన్న మేలుకోకి స్వాగతం. అన్ని సౌకర్యాలు ఉండి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా బద్దకిస్తున్న రోజులివి. కానీ కొంతమంది అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఎన్నికల రోజు వెళ్ళి ఓటు వేస్తున్నారు. 2 వారాల క్రితం బెంగళూరులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు అలసటతో బాధపడుతున్న ఓ 78 ఏళ్ల మహిళ బెంగళూరులోని ప్రైవేటు హాస్పిటల్లో చేరింది. వైద్య పరీక్షలు చేసిన తరువాత ఆమె న్యూమోనియాతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఆక్సిజన్ లెవెల్స్ 80కి పడిపోయాయి. అయినప్పటికీ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆ మహిళ నిర్ణయించుకుంది. ఆక్సిజన్ సపోర్టుతో వైద్య బృందం సహకారంతో స్ట్రెచ్చర్పై వెళ్లి ఓటేసింది. అంతేకాదు అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా ఆసుపత్రి నుంచి వచ్చి ఓటేశారు. 5 ఏళ్లకొకసారి మాత్రమే రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి చిన్న చిన్న కారణాలతో ఓటు వేయకుండా ఉండకండి. మీ పేరేంటి, మీ దేవురు? మా పేరు మొహమ్మద్ అక్బర్. నేను ఇక్కడే లోకల్ హైదరాబాద్. మీరు ఎంతమంది ఎప్పుడైనా ఓటేసారా? వేసారా? ఫస్ట్ సారి ఓటేసినప్పుడు కానీ ఎప్పుడైనా వింతైన అనుభవం ఏమైనా ఎదురైందా? అంటే ఏమైనా జరగడం, కొత్త సంఘటనలు, అంటే ఏమైనా తీపి జ్ఞాపకాలు ఏమైనా? ఏం లేదా? ఇట్లా ఇప్పుడు ఓటేసినప్పుడు ఎప్పుడైనా మనకు వింత అనుభవాలు ఎదురైనా? వింత అనుభవం అంటే ఇంతకుముందు నేను వేసేటప్పుడు ఒకసారి మామూలుగా ప్రెస్ చేశాను అనమాట. అది కనిపించలేదు. అయితే అక్కడ ఉన్న అధికారిని అడిగితే అది లాంగ్ ప్రెస్ చేయాలి, గట్టి ప్రెస్ చేస్తే అప్పుడు మీకు స్లిప్ చూపిస్తా అని చెప్పారు. అదే జరిగింది. నాకంటే ఏం లేదండి ఇప్పటివరకు. ఈసారి వెళ్తున్నా? వెళ్తున్నా.